హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, ఈరోజు దేవుని వాక్యం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో నీ మాట మాకు కావాలయ్యా. నీ మాటలు మాకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నాయి, మాకు ఆదరణ కలుగజేస్తున్నాయి, మాకు ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి. విశ్వాసములో అభివృద్ధి చెందుటకు నీ వాక్కులు మాకెంతో ప్రయోజనకరమైనవని గుర్తించి నీ సన్నిధిలోకి వస్తున్నాం. మాటలాడు మన క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమొస్తుందండి? దేవుని వాక్యం మనకు బహుధైర్యం పుట్టిస్తుంది, మనకు జ్ఞానోదయం కలుగజేస్తుంది, మనకు ఆదరణ దొరుకుతుంది, మనకు విశ్వాసం వృద్ధి చెందుతుంది కదా. మనం చేసే ప్రార్థనలో కూడా మనం అడిగే వాటిని దేవుడు వినట్లుగా, దేవుడు అనుగ్రహించినట్లుగా అర్థవంతమైన ప్రార్థన, ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన ప్రార్థనలు చేయటం అభ్యాసం చేసుకుని అలవాటుగా షరామామూలు అంటారు చూసారా, అదే పదాలతో, అవే మాటలతో, అదే ప్రార్థన చేసి నేను చాలా గొప్ప ప్రార్థన చేశాను అనుకుంటే అది అజ్ఞానం. దేవుని వాక్యాలకు వెళ్దాం. చూడండి, ఈరోజు చాలామంది ఉరుకులు పరుగులతో ఉన్నారు. కొంతమంది స్లో అండ్ స్టడీ అంటారు చూసారా, అంటే ప్రతిదీ తీరికగా, నిబ్బరముగా, పూర్తిగా చేయగలిగే వారు ఉన్నారు. ఆదరా బాదరా చేసుకుంటూ అనేకమైన చేసేసామన్న వారికంటే నిబ్బరము కలిగి చక్కగా తగిన సమయంలో ముగించడం అనేది చాలా మెరుగండి. మీకు అందరికీ చిన్నప్పుడు కథలు ఉన్నాయేమో, మరి కథలు చెప్పారంటారు. కథలు, ఉపమానాలు మనకి గ్రహించుకోవడానికి యేసుప్రభు ఉపమానాలతోనే బోధించారు. ఒక కుందేలుకి తాబేలుకి పరుగు పందెంలో పోటీ పడిందంట, తెలుసండి. కుందేలు ఏం చేసింది? తగటగడగడగడగడ పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. తాబేలు స్టడీగా, అది మెల్లగా నెమ్మదిగా నడుస్తూనే ఉంది. తాబేలు ఒక స్థలమైన తప్పటికి వెనక్కి చూసి అసలు దాని అడ్రస్సే లేదు, అది ఎప్పటికి వస్తుందో ఇంకెక్కడో ఉందిలే అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చొని కుడికేసిందంట, నిద్రపోయిందంట. ఈలోగా నిద్ర మేల్కొనేలోగా తాబేలు గమ్యం చేరిపోయింది. అలాగా మనం ఏదేదో చేసేసామనుకుంటూ ఎక్కడో చాలా స్టక్ అయిపోవటం, ఆగిపోవటం, తొందరగా చేయాలనుకున్న వాడు ఎప్పుడు కూడా రండి పూర్తి చేయలేడు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే వాడు కూర్చొని దానికి తగిన స్తోమత నాకుందా, సంపాదన నాకుందా, నా టార్గెట్ ఏంటి, ఎప్పటికి ముగిస్తాను, దానికి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, దానివల్ల నాకు ఎంత ప్రయోజనం, అది నా వల్ల అవుతుందా అని ఆలోచించి ప్రారంభిస్తే కట్టి ముగిస్తాడట. పకోళ్ళు ఎదురోళ్ళు కట్టేసుకున్నారు కాబట్టి నేను కడతానని అప్పులో సప్పులో చేసి మొదలుపెట్టిన వాళ్ళు అనేకమైన పనుల్లో అలాగే ఆగిపోవటం అనేది చూస్తున్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నానండి. సొలొమోనుకి కనువిప్పు కలిగిన తర్వాత దైవ జ్ఞానంతో అనుభవపూర్వకంగా రాసిన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను ఆలోచించి సూర్యుడి కింద జరుగుతున్నది నాకు తెలియబడెను, ఆలోచింపగా సూర్యుడి కింద జరిగినది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. వడిగలవారు అంటే బాగా పరిగెత్తగలిగిన వారు, వేగంగా ఉన్నవారు పందెములో గెలవరు. బలము గలవారు యుద్ధమునందు విజయము నొందరు. బుద్ధిమంతుల
జ్ఞానము గల వారికి అన్నం దొరకదు, బుద్ధిమంతులగుటకు వలన ఐశ్వర్యము కలగదు, తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు. ఏంటంటే గమ్మత్తుగా ఉంది. వడిగల వారు పరుగులో గెలిచెదరు, బలవంతులు జయం పొందుతారు, జ్ఞానం గలవారు ఆహారము సంపాదించుకొందురు, తెలివి గలవారు అనుగ్రహము పొందుతురు అనవలసిన దానికి బదులు నీకు ఎంత చురుగ్గా ఉన్నా నీవు కొన్నిసార్లు ఓడిపోతావు. నీవు ఎంత బలము గలవాడివైనా నీవు కూడా యుద్ధంలో జయం పొందావు. నీకు ఎంత జ్ఞానం ఉందనుకున్నా ఆహారం కూడా పోగు చేసుకోలేని పరిస్థితికి, సంపాదించుకోలేని పరిస్థితికి దిగజారిపోతాం. తెలివితో ఏదో చేసి ఎవరి అనుగ్రహము పొందుదాం, ఎవరో ఫేవరో పొందుదాం అనుకున్న వారికి పొందరంట. అవునా కాదా చెప్పండి, మీరు చూద్దాం. వాడు బాగా పరిగెడుతున్నాడు, వాడు నాకంటే ముందెళ్ళిపోతున్నాడు అన్నవాడిని మీరెప్పుడు దాటి వెళ్ళిపోలేదా? ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి. నాకంటే ముందు వెళ్ళిపోయాడే వాడే. మనం పరుగు పందాలు చూస్తుంటాం చూడండి, కొందరు ముందు చూస్తే వీళ్ళే గెలుస్తారు అనిపిస్తుంది, వీళ్ళే గెలిచేస్తారు. చివరి స్థాయికి వచ్చే వరకు వాళ్ళు ముందు వెళ్తుంటారు. అంత వేగంతో పరిగెత్తి మరి అలిసిపోతాడే, వాడికి అయితేప్పటికి స్లో డౌన్ అవుతాడు, వెనక్కుండా వాడు. అప్పుడు దాకా తీరిగ్గా పరిగెత్తున్నాడు ఒక్కసారి బలం పుంజుకొని గెలిచిపోతాడు. చాలాసార్లు బలంతో కాకుండా దానికి ప్లాన్ అంటే దాని యొక్క దాని యొక్క ప్రణాళికను వేసుకోవడం ద్వారా జయం చూస్తారు. దేవుడు ప్రణాళికలు చెప్పారు. గిద్యోను చాలా తక్కువ మంది, అంత పెద్ద సైన్యాన్ని జయించాలంటే ఒక ప్రణాళిక ఇచ్చాడు దేవుడు. తక్కువ మందితో ఎక్కువ మందిని జయించగలిగాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత బలం ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఎంత ఉరుకున్నా, పరుగున్నా, ఎంత శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ఇంకో మాట అక్కడే ఉంది చూడండి. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగును. అదృష్టవశము, కాలవశము. అదృష్టమనంగానే మనకేదో లక్కీగా వచ్చేస్తా అనుకుంటారేమో, అలా కాదు. అదృష్టము అనేది దేవుని యొక్క అవకాశం, దేవుని యొక్క సమయం. దేవుని సమయంలో మనం గెలుస్తాం ఆయన సహాయంతో. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి చిన్నవారు పెద్దవారిని కూడా జయించగలగటం మనం చూస్తున్నామండి. 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతును జయించడానికి దేవుడు వాడుకున్నాడు చిన్న దావీదుని. అనేక సార్లు మనము బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగునన్న మాట నమ్మటం లేదు. ఎప్పుడు నీ అసమర్థతను చూసుకొని కృంగిపోవద్దు. నీకంటే ఎదుటివారు చాలా వేగంగా ఉన్నారు, చాలా జ్ఞానంగా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, చాలా ముందుకెళ్ళిపోతున్నారు అని వాళ్ళని చూసి అసూయపడవద్దు. దేవుడికంటే ముందు పరిగెత్తినోడు బాగుపడలేడు. దేవుడితో కంటే దేవుడితో నడవకుండా వెనక్కి నడిచేవాడు బాగుపడలేడు. అందుకనే బైబిల్లో బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనను కంచెర గాడిదల వలనను ఉండకండి. గుర్రముల వలె ఉండకండి, కంచెర గాడిదల వలె ఉండకండి. గుర్రాలు ఏం చేస్తాయి? ముందు పరిగెడతాయి. గాడిదలు ఏం చేస్తాయి? వెనక్కి పరిగెడతాయి. నీకు ఆలోచన చెప్పి నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తానన్నాడు. సో ఎవరితోటో పోల్చుకోవటం అనేది మన జీవితంలో పూర్తిగా మానేయాలండి. నీకు బలం ఉంది కాబట్టి నువ్వు జయించావు, నీకు జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు సంపాదించావు, నీకు చదువు ఉంది కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది అంటే, నీకు రికమెండేషన్లు ఉన్నాయి కాబట్టి నువ్వు గొప్పోడు అయ్యావు అని అనుకునే మనస్తత్వం వదిలిపెట్టి
నా దేవుడు తన సమయంలో నాకు సమస్తము చక్కగా చేస్తాడు. నా కొరకు దేవుడు ఏర్పరిచిన ఒక సమయం ఉంది, ఒక అవకాశం ఉంది. దేవుడిచ్చిన అవకాశాలు చాలా విలువైనవి అండి. నీవు వాడవలసినప్పుడు నీకున్నదాన్ని చిన్నదాన్ని వాడినా అది గొప్ప విజయానికి కారణమవుతుంది. నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నీకున్న చిన్న మాట, చిన్న జ్ఞానం, చిన్న పని నువ్వు చేసినప్పుడు గొప్ప కార్యాలు సాధించడానికి కారణమవుతుంది. ఎప్పుడు కూడా ముందుకు పోతున్న వారిని చూసి కంగారు పడకండి, పోల్చుకొని దిగులు పడకండి. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చప్పున కాక తన ఇల్లు కట్టువాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాడితో సమానం. ఇసుక మీద ఇల్లు కడితే, అంటే పునాది లేకుండా ఇల్లు కడితే తొందరగా అయిపోద్ది ఇంటి పని, ఖర్చు కూడా తక్కువ అవుద్ది కదా, త్వరగా ముగించేస్తారు బిల్డింగ్. కానీ పునాది తవ్వి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి దాంట్లో ఎన్ని అంతస్తులు కట్టినా నిలబడాలనుకునేవాడు అంటే ఇంకా లోతుకెళ్తాడు, ఇంకా గట్టిగా వేస్తాడు. వాడు చేసేది ఎవరికి కనపడదు, భూమికి ఎంత ఉంటుందో చాలా పెట్టుబడి పెడతాడు. కానీ ఆ పునాది మీద కట్టబడిన ఇల్లు కట్టి ముగించడానికి ఆలస్యం అవుద్దేమో, కానీ గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఇసుక మీద ఇల్లు కట్టబడిన ఇల్లు కూలిపోతుంది, దాన్ని అది పాడైపోతుంది. అయితే పునాది మీద కట్టబడిన ఇల్లు గాలి వానలు తట్టుకొని, తుఫానును తట్టుకొని నిలబడగలుగుతుంది. ఉఫ్ అంటే ఎగిరిపోయే దాని కొరకు కకృతి పడక, దేవుని సమయము, దేవుని చిత్తము, దేవుని మాట ప్రకారం నువ్వు చేసినవి నీకు నిలబడతాయి. నీవు జయం అవుతావు, నువ్వు సంపూర్ణ చేయగలుగుతావు. కంగారుగా పెళ్ళిళ్ళు చేయకండి పిల్లలకి. కంగారుగా ఇల్లు కట్టుకోకండి, కొనుక్కోకండి. అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందని ఏదో ఒకటి కొనియాలని నీ శక్తికి మించిన వాటిని ఈ అమ్మాయిలు కట్టుకుంటావులే అనుకొని అజ్ఞానంగా కొనుక్కొని ఇవాళ అప్పుల పాలైన వారు, ఉన్నది కూడా పోగొట్టుకున్న వారిని ఎంతోమంది చూస్తున్నారు. నీకు ఎంత డబ్బున్నా, ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, దేవుని కనికరము నీకు లేకపోతే, దేవుడిచ్చే అవకాశం నీకు లేకపోతే, దేవుని సమయంలో అది కాకపోతే జయం పొందలేవు, సంపూర్ణం చేయలేవు, దీవించబడలేవు. అందుకని దేవుని యొక్క వాక్యం అనే పునాది మీద మన బ్రతుకులు కట్టుకుందాం, మన కుటుంబాలు కట్టుకుందాం, మన నిర్ణయాలను వాక్యానుసారమైనవిగా చేసుకుందాం. నేను పరిగెత్తేయగలను అనుకున్నవాడు ఓడిపోవచ్చు. నాకు బలం ఉంది, నేను జయిస్తానన్నవాడు ఓడిపోవచ్చు. నాకు ఎప్పుడు కావాలంటప్పుడు నేను ఆహారం సిద్ధపరచుకోగలిగాను అనుకున్నవాడు ఆకలితో చావచ్చు. ఎప్పుడు దేవుని సమయాన్ని నిర్లక్ష్య పెట్టకండి. చీమలను చూసి నేర్చుకోమన్నాడు ప్రభు. చీమలు శీతాకాలం కోసం వేసవి కాలంలో ఆహారం సిద్ధపరచుకుంటాయంట. తమకి అందరికీ కొదువు ఉన్నప్పుడు ఐగుప్తులో యోసేపు సమృద్ధిగా ఉన్నాడు, అందరికీ అన్నం పెట్టగలిగిన వాడిగా ఉన్నాడు. దానికి కారణం దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము, దేవుని జ్ఞానము, దేవుడిచ్చిన అవకాశము. మనకు అదృష్టాలు దురదృష్టాలు అనేదేమి లేదు, కానీ దేవుని సమయం మనకు అదృష్టం లాంటిది. దేవుడిచ్చిన అవకాశం గొప్ప భాగ్యం లాంటిది మనకి. దేవుని సమయంలో చేసింది ఏదైనా సరే అది సఫలీకృతం అవుతుంది. ప్రతిదానికి సమయం గలదని ప్రభు చెప్తున్నాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో ఉంది. ప్రతిదానికి సమయం కాదు. ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తే అప్పుడు దీవించబడతాం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అప్పుడు, ఏది పడితే అది మన ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నిస్తే మనం గెలవలేము, జయించలేము, సాధించలేము. ఓడిపోయిన వారిగా ఉన్నారా? జయ జీవితం కావాలనుకుంటున్నారా?
వాక్యం అనే పునాది మీద మీరు కట్టబడండి. దేవుని వాక్యాన్ని మీద ఆధారపడండి. దేవుని వాక్యపు నడిపింపులతో, దైవ నిర్ణయంతో ప్రతి అడుగు వేయండి. యోబు అన్నప్పుడు నేను వేసిన ప్రతి కాలు మేధిలో పడింది అన్నాడండి. అంటే దీవించబడింది అన్నాడు. కాబట్టి మన అడుగులను స్థిరపరచేవాడు ఆయన. మన నిర్ణయాలను, మన ఆలోచనలు అనేకమైన వస్తవి కానివి ఏవి దేవునివి అని విశదీకరించేవాడు ప్రభు కనుక ఆయన చిత్తం చేయటం నేర్చుకుందాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. నాకు డబ్బు ఉంది, నేను కట్టేయగలను. నా జ్ఞానం ఉంది, నేను సంపాదించగలను, నేను పాస్ అవ్వగలను. నాకు బలం ఉంది, నేను జయించగలను. నాకు చురుకుదనం ఉంది, నేను ఏమైనా ఎప్పుడైనా చేసుకోగలనని స్వీయ తృప్తితో మేముండి ఓడిపోయిన వారిగా మేముండక, మాకున్న వాటిని, నీవిచ్చిన వాటిని నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా, నీవిచ్చిన అవకాశాలను బట్టి, నీవు ఆశించిన సమయాలలో బలవంతుని చేతిలోని బాణం వలె సిద్ధపడి అంబుల పొదలో భద్రపరచబడిన బాణముల వలె మేము సిద్ధపడి ఉండటానికి, నీవిచ్చిన అవకాశమును ఉపయోగించుకొని గురి బట్టి కొట్టి గొప్ప విజయాలు సాధించడానికి మా ఒక్కొక్కరి బ్రతుకులలోనూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్ తెలియజేస్తూనే ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మనకు జయమిస్తాడు. ఆయన సమయంలో, ఆయన బలముతో, ఆయన జ్ఞానముతో, ఆయన ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నప్పుడు అద్భుత కార్యాలను, బలహీనమైనప్పటికీ, ఏమి లేని వారమైనప్పటికీ, ఎలాంటి వారమైనప్పటికీ మనల్ని దేవుడు ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. దిగులు పడకండి. మీకు లేని వాటి గురించి బాధపడకండి. ఇతరులను చూసి పోల్చుకొని కృంగిపోవద్దు. యేసు వైపు చూడండి. ఆయన సకలమైన దీవెనలు నాకు ఇస్తాడని విశ్వసించండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దొరలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.